ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలపై వైఎస్ఆర్సీపీ నేత కారుమిడి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కనపడట్లేదు అంటూ ఆయన విసిరిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. రాష్ట్రం అనేక సమస్యలతో సతమతం ఉంటుంటే పాలనను గాలికి వదిలేసి తండ్రి కొడుకులు విదేశాల్లో ఏం చేస్తున్నారంటూ వెంకటరెడ్డి నిలదీశారు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా విదేశీ పర్యటనలకు వెళ్తే దానికి సంబంధించిన షెడ్యూల్, ఉద్దేశం బహిరంగంగా ఉంటాయి. కానీ చంద్రబాబు, లోకేష్ పర్యటనలు అత్యంత రహస్యంగా సాగుతున్నాయని, అసలు వారు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొందని వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో విదేశీ విహారయాత్రలు చేస్తూ పెట్టుబడుల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు రాష్ట్రంలో కీలక సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యంగా కనపడలేదు అనే పదాన్ని ప్రయోగిస్తూ ఆయన చేసిన విమర్శలు టీడీపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో వరదలు, కరువు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇక్కడ ఉండాలి, కానీ ఇలా విదేశాలకు చెక్కేయడం ఏమిటనేది ఆయన ప్రధాన వాదన. ఇది కేవలం పర్యటన మాత్రమే కాదు, బాధ్యతల నుండి పారిపోవడమే అని వెంకటరెడ్డి అభివర్ణించారు. లోకేష్ తన డాలాస్ పర్యటనలో సెల్ఫ్ డప్పుతో కాలం గడుపుతున్నారని, అక్కడ చేస్తున్న ప్రసంగాలు కేవలం ప్రచారానికి పరిమితమని ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ పర్యటన వెనుక ఉన్న అసలు కారణాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పారదర్శకత లేని పాలన సాగుతుందని, విదేశీ పర్యటనల వివరాలను ప్రజల ముందు ఉంచే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకి ఈ పర్యటన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వెంకటరెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులకు ఆయుధంగా మారగా, టీడీపీ నేతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగుతున్నాయని వారు సమర్థించుకుంటున్నారు. ఏది ఏమైనా వెంకటరెడ్డి చేసిన ఊచకొత లాంటి విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తండ్రి కొడుకుల పర్యటనలు ముగిసి వారు రాష్ట్రానికి వచ్చే వరకు ఈ రాజకీయ చర్చ కొనసాగేలా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు, మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు సీఎంగా గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు, కామెంట్ మాత్రం తప్పకుండా చేసి మాకు సపోర్ట్గా నిలబడండి.